ఇండోర్ మధ్యప్రదేశ్లోని రెండవ అతిపెద్ద నగరం, అలాగే రాష్ట్ర వాణిజ్య రాజధాని. ఇక్కడ జనవరి 1 నుంచి 2025 నుండి భిక్షాటన నిషేధించారు. దీంతో ఇండోర్ జిల్లా యంత్రాంగం యాచకులు భిక్షాటన చేసే వ్యక్తులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో సహా ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. ఈ క్రమంలో బిచ్చగాళ్లు కనిపిస్తే వారికి ఈ విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు అధికారులు. తాజాగా ఇండోర్లో ఓ బిచ్చగత్తె కనిపించడంతో ఆమెను విచారించారు. ఈ సందర్భంగా ఆమె వద్ద దొరికిన డబ్బు చూసి అధికారులు అవాక్కయ్యారు. ఇండోర్లో హైకోర్టు కొద్ది దూరంలో ఉన్న మసీద్ వెలుపల భిక్షాటన చేస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకుని ఆమె ప్లాస్టిక్ బ్యాగ్ను తనిఖీ చేశారు. ఈ భిక్షగత్తె సంచిలో సుమారు 30 నుంచి 40 పర్సులు, అందులో సుమారు 75,000 లభ్యమయ్యాయి. అందులో ఉన్న వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బిచ్చగత్తె చాలా కాలంగా మసీదు దగ్గర భిక్షాటన చేస్తున్నట్లు తెలిసింది. తర్వాత ఆమెను అక్కడి నుంచి ఉజ్జయినిలోని ఆశ్రమానికి తరలించారు. మహిళలతో పాటు మరో యాచకుణ్ణి అదుపులోకి తీసుకుని ప్రభుత్వ బృందం అతడి నుంచి 20,000 స్వాధీనం చేసుకున్నారు. తాను భిక్షాటన చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి రోజు ఇండోర్కు వచ్చేవాణ్ణని ఆ బిచ్చగాడు అంగీకరించాడు. జనవరి 1 తర్వాత నగరంలో ఎవరైనా భిక్షాటన చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.